తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలు, ఒక సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసిన పార్టీలు. మా విధానాలు, మా సిద్ధాంతాలని గౌరవించారు కాబట్టే ఈరోజు 5 కోట్ల ప్రజానికం మాకు మద్దతు తెలిపారు, ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు మా యొక్క మ్యాండేట్ ఏదైతే ప్రజలు ఇచ్చున్నారో దానికి అనుగుణంగా గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని నిర్మించుకోవడం, ఏదైతే సంక్షేమ హామీ ఇచ్చున్నామో సంక్షేమాన్ని అమలు చేయడం, అలాగే ఈ రాష్ట్రానికి ఇంకా హక్కుగా రావాల్సిన ఏదైతే ఉన్నాయో కేంద్రం నుంచి తెచ్చుకునే భాగంగా మా యొక్క ఆలోచన ఉంటుంది. కానీ మాకింత మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఈ మ్యాండేట్ తోటి మేము వైసీపీ పార్టీ వాళ్ళపైన ఏదో దాడులు చేసేయాలనో లేకపోతే ధ్వంసాలు చేసేయాలన్న ఆలోచన అయితే మాలో ఎవరిలో కూడా లేదు. జరుగుతూ ఉన్నట్టే అది ఆవేదన, బాధ, చేయి దాటుతూ ఉన్నారు వాస్తవాలు. అంటే వాళ్ళకి మాకు వ్యత్యాసం ఏంటంటే ఏది జరిగినా అభిమానం మీద కోపంతో మా నాయకులు చేశారని వాళ్ళు చెప్పొచ్చేమో, కానీ అధికారంలో ఉన్నప్పుడు మా వారులు అయితే బాధతో చేస్తూ ఉన్నారు. మురళీమోహన్ గారు శిలా పథకాన్ని ఎందుకు తీశారన్నది వాళ్ళు అడిగిన ప్రశ్న. నన్ను ఏనాడు కూడా ఇంత కష్టపడి తెచ్చిన వ్యక్తిని కనీసం నామమాత్రం కూడా ప్రస్తావించలేదని వాళ్ళు అడిగిన ప్రశ్న. మహానాడు రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంటే మన పండుగ మనం చేసుకుంటా ఉంటే, మనం తోరణాలు కట్టుకుంటా ఉంటే, మనం ఫ్లెక్స్లు కట్టుకుంటా ఉంటే వాటి మధ్యలోని వైసీపీ వాళ్ళు ఫ్లెక్స్లు, టీడీపీ తోరణాల పైన వైసీపీ తోరణాలు, సెంటర్లో ఉన్న టీ జంక్షన్స్ అన్నిటికీ కూడా వైసీపీ ఫ్లెక్స్లు మా మీద కట్టించడం. ఇదా సంస్కృతి అంటే? కొత్త సంస్కృతి అంటే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి పాదయాత్ర చేస్తూ ఉంటే ఆజాద్ చౌక్లోని మహిళలను కూడా చూడకుండా మహిళల పైన డ్రైనేజ్ నింపిన నీళ్ళని విసిరి వాళ్ళ మీద కొట్టడం, వాటర్ ప్యాకెట్లు ఫ్రీజర్లో పెట్టి బిగిసిపోయిన వాటర్ ప్యాకెట్లని అవి రాళ్ళలా ఉంటాయి వాటిని ఇచ్చుకొని మహిళలను కొట్టడం, రాళ్ళు ఇచ్చుకొని కొట్టడం, పెట్రోల్ బాటిల్తో కొట్టడాలు. వీలా ఈ రోజున రాజమండ్రి సంస్కృతి గురించి మాట్లాడేది? భర్త జైల్లో అన్యాయంగా అరెస్ట్ అయి ఉంటే దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పి చవితినాడు 22వ వార్డులోని వినాయకుడి గుడికి వెళ్తా ఉంటే భువనేశ్వరి గారు వెళ్తా ఉన్న టైం తెలుసుకొని ఉద్దేశపూర్వకంగా అదే టైంకి మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము దర్శనం మొదటిది మేము చేసుకోవాలని అధికారం ఉన్న అహం మదంతో ప్రవర్తించారు. మీరా ఈ రోజున సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. తీరా అంత పెద్ద మెసేజ్ పెట్టి ఎంతమంది ఉన్నారా గుళ్ళో అంటే 2 ఉన్నారు. 5-6 గంటలు కూడా మీ నాయకులు ఎవరో రాలా, కానీ ఆవిడ్ని అరగంట సేపు 200 మంది పోలీసులతోటి ఆపిన సంఘటన మీరు గుర్తు చేసుకోండి. మీరా సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేయాలనే ఉద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు, కానీ ఆవేదన బాధతోటి ఈ రోజున మా నాయకులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను మా నాయకులందరికీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సమయం పాటించండి. మనకి పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటు మనం వాళ్ళకి సేవ చేసేందుకు మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నష్టపోయిన ఈ నగరాన్ని మళ్ళా తీర్చిదిద్దాలి. రాబోయేది పుష్కరాలు. దశాబ్ద కాలంగా వచ్చే ఈ పుష్కరాల్ని మనం చాలా ఘనంగా చేసుకోవాలి. చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వీటిపైన మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇదే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు. ఇదే వాళ్ళు మాకు కలిసినప్పుడు కూడా చెప్పిన సందేశం. దీన్ని మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఎందుకంటే కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నప్పుడు వారు కూడా బాధ చెందుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు 1-2 ఎన్ని సంఘటనలు చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సంఘటనలు. ఏ సంఘటన చూసినా అవమానం, అధికారం ఉంది అహం మదంతో ప్రవర్తించారు.
ఉదయం నా దృష్టికి వచ్చినప్పుడు నా పక్కన ఉన్న అధికారులే సాక్ష్యం, వారించాను ఇది విధానం కాదు అని. నేను ఫ్లైఓవర్ మీదకి వెళ్ళాను, సంఘటన జరిగింది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను, మనకున్న ఆవేశం ఆవేదన పనిలో చూపిద్దాం. మన నగరాన్ని మళ్ళా ప్రశాంతమైన నగరం ఏదైతే ఇంత ముందు ఉందో మునుపు, దాన్ని ప్రశాంతమైన నగరం చేసేందుకు గాను, అలాగే అభివృద్ధి నోచుకోకుండా ఉన్న ఏదైతే నగరం ఉందో అనాలోచనతో జరిగిన అభివృద్ధిని అంతా కూడా సరిచేసే కార్యక్రమం మన అందరం కూడా చేద్దాం. దాంట్లోనే నాతో పాటు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.